ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మంజులా నిరుపం. ఈరోజు ఒక మంచి వీడియో చేయబోతున్నాను అని అనుకుంటున్నాను. బికాజ్ ఈ మధ్య మనకి చాలా మందికి మనలో బికాస్ ఆఫ్ అవర్ లైఫ్ స్టైల్ ఈ ప్రెగ్నెన్సీ ప్రాబ్లం అనేది చాలా కనిపిస్తుంది. సో ఎక్కడ వెళ్ళాలి, ఏం చేయాలి, ఎక్కడ వెళ్తే మనకి కరెక్ట్గా పాజిటివ్ రిజల్ట్స్ వస్తుంది, ఇలా చాలా చాలా రకరకాలుగా థాట్స్ అన్నీ వస్తూ ఉంటాయి, రకరకాలుగా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. దీన్ని బట్టి మనం చాలా బ్రౌజ్ చేస్తూ ఉంటాము, వాళ్ళని అడుగుతాం, వీళ్ళని అడుగుతాం. సో ఇలా ఉండగా ఎక్కడ వెళ్ళాలి అనేది ఎవరికి తెలియదు కదా. సో అలానే నేను కూడా ఊరికే సజెస్ట్ చేయకుండా నేను చూశాను కాబట్టి, అంటే నా క్లోజ్ సర్కిల్లో ఒకరికి ఇలానే ప్రాబ్లం అయితే వాళ్ళు చాలా చోట చూపించి వాళ్ళకి కన్సీవ్ అవ్వకపోతే వాళ్ళు 49కి వచ్చారనమాట. 49 ఫర్టిలిటీ సెంటర్. సో అక్కడ వస్తే వాళ్ళకి ఫస్ట్ అటెంప్ట్లోనే సక్సెస్ రిజల్ట్ అనేది వచ్చింది. అందుకని నాకు తెలిసిన ఇంకొకరు కూడా అడిగితే వాళ్ళకు కూడా సజెస్ట్ చేశాను. అండ్ అంతేకాకుండా ఈ యొక్క మంచి విషయాన్ని అందరికీ చెప్దాం, అందరితో షేర్ చేద్దామని ఈ బ్లాగ్ని చేస్తున్నాను. బికాజ్ మనము ఏదైనా ఒక మంచి విషయాన్ని చెప్తే అది త్రూ మీడియా చెప్తే చాలా మందికి వెళ్తుందని ఈ బ్లాగ్ చేస్తున్నాను అనమాట. అంతే, అదర్వైజ్ ఇది ప్రమోషన్ వీడియో కాదు. నేనుగా మీ అందరికీ దీని గురించి తెలియాలని వీళ్ళతో మాట్లాడి పర్మిషన్ తీసుకొని చేస్తున్నాను. నేను ఈరోజు సికింద్రాబాద్లో ఉన్న 49 ఫర్టిలిటీ సెంటర్కి వచ్చాను. ఇక్కడ నేను మీకు డాక్టర్ జ్యోతి అని ఉన్నారు. ఆవిడ చాలా మంచిగా మాట్లాడతారు, చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ వాట్ ఎవ్రీథింగ్ ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను. అంతేకాకుండా వీళ్ళని కూడా ఈరోజు తీసుకొచ్చాను అనమాట. సో వాళ్ళు కూడా ఓకే అన్నారు. అందుకని సో రండి, మనం లోపల వెళ్ళి వాట్ అని తెలుసుకుందాం. వీళ్ళ బ్రాంచెస్ హైదరాబాద్ అండ్ తెలంగాణలో అరౌండ్ 10 ఉన్నాయి బ్రాంచెస్. అండ్ దే ఆర్ లీడింగ్ నంబర్ 1 అనమాట. అంతేకాకుండా లైక్ ఇన్ హైదరాబాద్, ఇప్పుడు నేను సికింద్రాబాద్లో ఉన్నాను, కుక్కట్పల్లి, ఎల్బీ నగర్లో కూడా ఉన్నాయి. రండి లోపల వెళ్దాం. అమ్మ అంటే ఏంటి, ఆ అమ్మకి ఉన్న విలువేంటి, అమ్మ లైక్ ఎక్స్ప్లెయిన్ చేయలేము కదా, అలాంటి ఒక బాండింగ్ ఫీలింగ్. సో ఆ అమ్మతనం లేదు అని చాలామంది చాలా కుంగిపోతూ ఉంటారు, డిప్రెషన్కి వెళ్ళిపోతూ ఉంటారు. సో ఆ చెప్పలేని ఒక బంధాన్ని మిస్ అవ్వకుండా ఎవరెవరైతే ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారో వాళ్ళందరికీ 91% వరకు ఇక్కడ సక్సెస్ రేట్ అనేది వస్తుంది అని చెప్తున్నారు. మీ అందరికీ హెల్ప్ అవ్వాలనే ఇది చేస్తున్నాను. రండి లోపల వెళ్ళి చూద్దాం. హలో, నమస్తే. కాజల్ పేరు మీద అపాయింట్మెంట్ తీసుకున్నాను. Okay, you came the first time, right? Okay. So you have to fill this format according to your Aadhaar card. ఓకే, ఇది ఫిల్ చేయాలంట. Ma'am, we have to go to Jyoti ma'am cabin. Please come. రండి. హలో డాక్టర్. హాయ్ అండి, వెల్కమ్. నమస్తే. నమస్తే అండి. ఐ హర్డ్ లాట్ అబౌట్ యూ. అపర్ణ అయితే మీ గురించి చాలా చాలా చెప్పింది అనమాట. సో అందుకని వాళ్ళు మా ఫ్యామిలీ ఫ్రెండ్ వింధ్యా గారు అండ్ వాళ్ళ డాటర్ కాజల్. సో సిన్స్ 6 years ట్రై చేస్తున్నారు. అదే అపర్ణ ఆల్సో ఐ స్టిల్ రిమెంబర్ అండి. షీ ఆల్సో ఫేస్ లాట్ ఆఫ్ ఇష్యూస్, బట్ హ్యాపీలీ ప్రెగ్నెన్సీ వచ్చేసి. అవునవును. ఫర్టిలిటీలో ఇదే ఉంటుంది, ఎందుకంటే న్యాచురల్గా కన్సీవ్ అవటమే వి యాజ్ డాక్టర్స్ విల్ టెల్ దెమ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్. బట్ కొందరికి న్యాచురల్ కన్సీవ్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి కదా. సో లెట్స్ హోప్. ఏమన్నారండి పేరు? తను కాజల్. చాలా ఫీల్ అవుతుంది, చాలా చోట ట్రై చేసిందంట. సో మీకు ఎవరైనా తెలుసా అంటే ఐ సెడ్ నేను నా కళ్ళతో చూశాను. సో తనకి ఫస్ట్ అటెంప్ట్లోనే అయ్యింది. అండ్ ఆల్సో లైక్ చాలా మంది కూడా చెప్తూ ఉన్నారు కదా, మీరు ఒకసారి ఇక్కడ వచ్చి చూడండి అని. సో తీసుకొచ్చాను. అండ్ ఆల్సో థ్యాంక్ యూ సో మచ్, నాకు బ్లాగ్ చేసుకోవడానికి కూడా పర్మిషన్ ఇచ్చారు. సో బేసికలీ అదే చైల్డ్లెస్ కపుల్
ఈ ఫర్టిలిటీ సెంటర్లో పిల్లలు లేక బాధపడే వాళ్ళే వస్తారు. న్యాచురల్గా ఈవెన్ సమ్ టైమ్స్ ఏమవుతుందంటే చిన్న చిన్న వాళ్ళతో మాట్లాడితేనే వాళ్ళ లైఫ్ స్టైల్లో కూడా కొంచెం చేంజెస్ చెప్తే న్యాచురల్ కూడా అవుతుంది. ఇక్కడ వచ్చిన తర్వాత చాలామంది అనుకుంటారు ఓ పెద్ద పెద్ద ట్రీట్మెంట్ ఇస్తాము అన్నట్టు, అలా కూడా ఉండదు. ఇప్పుడు గమనిస్తే మ్యారేజ్ అయ్యి 1 year పిల్లలు కావట్లేదంటే వీసీ ఏమీ ప్రాబ్లం లేదంటే వీళ్ళు టెల్ దెమ్ గో ట్రై న్యాచురలీ అని చిన్న బేసిక్ ఫోలిక్ యాసిడ్ అలాంటి ట్రీట్మెంట్ ఇస్తాము. బట్ కొందరికి నిజంగా ఇష్యూస్ ఉంటాయి, వాళ్ళకి ప్రెగ్నెన్సీ కాకపోతే దెన్ వీ హ్యావ్ టు సీ వాట్ ఈస్ బెస్ట్ ఫర్ హర్. అండ్ ఆల్సో డాక్టర్ ఏంటంటే వాళ్ళు ఏం టెస్ట్ చేయించినా అన్ని నార్మలే వస్తుంది, బట్ స్టిల్ అవ్వట్లేదు అని. సో కాజల్ మ్యారేజ్ అయ్యి ఎన్ని ఇయర్స్ అమ్మా? హౌ మెనీ ఇయర్స్ అయింది పెళ్ళి అయ్యి? 6 years. ఓకే, అదే 6 years అంటే అదే చూస్తున్న కేస్ షీట్లో లేడీస్ ఏజ్ అడగకూడదు, బట్ 28 years ఈజ్ ఓకే. మన వాట్ ఐ ఆల్వేస్ టెల్ ఈస్ 30 years లోపల పిల్లలు అయిపోవాలి అట్లీస్ట్ మన ఇండియన్ జీన్స్లో. మీరు మదర్ అండి? మదర్. ఓకే ఓకే. చాలా మంది డాక్టర్స్ దగ్గర చూపించాము, చాలా హాస్పిటల్స్ తిరిగాము. అండ్ మీకు తెలిసే ఉంటది, ఇంట్లో కూడా చాలా ప్రాబ్లం అవుతుంటది. పెళ్ళై చాలా సంవత్సరాలు అయినా పిల్లలు అవ్వలేదంటే ఇంకా అందులో తను జాబ్ చేస్తుంది, సో బయట కూడా కొంచెం డిస్టర్బెన్సెస్. ఈ చాలా డాక్టర్స్ అండ్ హాస్పిటల్స్ తిరిగాము. చాలా కామన్ దిస్ ఇస్, అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ వాళ్ళకి నా ఫ్యామిలీ బికమ్స్ వెరీ యాంగ్షియస్. చాలా సరే చూసాం, మీ కళ్ళల్లో కనిపిస్తుంది డాటర్కి ప్రెగ్నెన్సీ రాలేదంటే డోంట్ వరీ, వాట్ ఈజ్ ఇట్, ఐ విల్ సీ. ఐ వాజ్ గోయింగ్ త్రూ కేస్ షీట్ అండి. యాక్చువల్లీ తను చెప్పిన ప్రకారము అన్నీ 6 yearsలో బాగానే వాళ్ళు చూసుకున్నారు. ఏ టెస్ట్ చేయించినా కూడా అంత నార్మల్ ఉంది, ఏం లేదు అని చెప్పేసి అంటున్నారు, బట్ రిజల్ట్ ఏం రావట్లేదు. అదే అదే. సో చాలా టైం ఏమవుతుందంటే అమ్మా, అన్ని టెస్ట్ నార్మల్ వస్తే కూడా కొందరు పిల్లలు కారు. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తా, ఇది చూడండి, మీకు కొంచెం అండర్స్టాండ్ అవుతే ఈ ట్రీట్మెంట్కి ఈజీ అవుతుంది. సో ఇది రీప్రొడక్టివ్ ఆర్గన్ అనమాట, ఇది లేడీస్ గర్భాశయం. పక్కనే ట్యూబ్స్ ఉంటాయి అన్నట్టు, 2 tubes, ఒకటి లెఫ్ట్ ట్యూబ్, ఒక రైట్ ట్యూబ్ అన్నట్టు. సో నార్మల్గా ఏమవుతుందంటే ఇక్కడ అండాశయం, ఎగ్ బ్యాగ్. ఓకే, ఈ ఎగ్ బ్యాగ్ అండి, ఇట్ ఈస్ లైక్ అ సాక్ బ్యాగ్. దాని లోపల చిన్న చిన్న మార్బల్స్ లెక్క ఎగ్స్ ఉంటాయి అన్నమాట, అండాలు ఉంటారు. సో యూజువలీ నెలసిరి 2వ రోజు చాలా చిన్నగా ఉంటుంది. ఎవ్రీ డే 1 mm పెరిగి ఒక 10th to 14th day నెల నీకు కరెక్ట్ వస్తుందమ్మా టైంకి? ఎవ్రీ మంత్ పీరియడ్స్ టైంకి వస్తుందా? ఓకే. సో రెగ్యులర్ సైకిల్స్. సో సైకిల్ కూడా రెగ్యులర్ ఉంది. అయితే తనకి యూజువలీ 10th or 12th day ఎగ్ విడుదల అవుతుంది. ఓవిలేషన్ అని విన్నుంటారు. అది ఎగ్ బ్యాగ్ నుంచి ఎగ్స్ ఇలా వెళ్తాయి. వెళ్ళిన తర్వాత ఈ ట్యూబ్స్ అండి వెరీ ఇంపార్టెంట్, ఓపెన్ ఉండాలి ట్యూబ్స్. జస్ట్ 24 hours to 36 hours, 1.5 day ఎగ్ ఉంటుంది. సో దెన్ ఆ టైంలో హస్బెండ్ అండ్ వైఫ్ టుగెదర్ ఉంటే స్పర్మ్ వెజైనాలో డిపాజిట్ అవుతుంది. నార్మల్ స్పర్మ్ కౌంట్ ఇస్ 25 million. 1 egg 25 million sperms. ఓకే. సో అక్కడ ఫిల్టర్ ఒకటి ఉంటుంది, డోర్ అనమాట, సర్విక్స్. సో స్పర్మ్ ఇలా వెళ్ళి బోత్ ద సైడ్స్ ట్యూబ్లో వెళ్తాయి అనమాట. సో అవుట్ ఆఫ్ దిస్ 1/8 విల్ ఎంటర్. అగైన్ 1/8 ఇలా ఫిల్టర్ అవుతా యూట్రస్ అన్ని అబ్నార్మల్ స్పర్మ్ని అదే తీసేస్తుంది. సో దెన్ స్పర్మ్ ఎంటర్స్ హియర్. ఆ ఎగ్ని ఆ టైంలో స్పర్మ్ లోపల వెళ్తే ఒక బేబీ ఫామ్ అవుతుంది, స్మాల్ ఎంబ్రియో అని చెప్తాం. సో ట్యూబ్స్లోనే ఫామ్ అవుతుంది. బోత్ ట్యూబ్స్ బ్లాక్ ఉంటే న్యాచురల్గా అవ్వదు. ఓకే. 25%కి అరౌండ్ 30% మేల్ ఇన్ఫర్టిలిటీ. మీ హస్బెండ్కి ప్రాబ్లం లేదు. సో ఒక 30 to 40%కి ఎగ్ రిలేటెడ్ ఇష్యూ, మీకు అది కూడా లేదు. ఇంకా ఒక 15 members ట్యూబ్స్ బ్లాక్, అది కూడా మీకు ప్రాబ్లం లేదు. కొందరికి యూట్రస్లో ప్రాబ్లం, ఎండోమెట్రియోసిస్ ఇలా. దెన్ మీ లెక్క ఏమీ ప్రాబ్లం లేకుండా 100లో 12% వస్తారు మన దగ్గర. మీరే కాదు, బయట 2-3 ఉన్నారు. సో డోంట్ వరీ. సో దిస్ ఈస్ కాల్డ్ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ. ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్. మీరు చెప్పారు కదా ఇన్ని ఫైల్స్ ఉన్నాయి అని. బట్ ఈ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీకి డాక్టర్గా వాట్ వీ టెల్ దెమ్ ఈజ్, ఫస్ట్ ఈజ్ ఎక్స్పెక్టెంట్ మేనేజ్మెంట్. అంటే మీరు న్యాచురల్గా ఇంట్లో 8th to 18th day వీక్లీ ట్రై చేస్తూ ఉండండి. సడన్గా యూ వుడ్ హ్యావ్ హర్డ్
మా దగ్గర చాలామంది వస్తారు. ఈవెన్ ఐయుఐ ఫెయిల్డ్, ఐవీఎఫ్ ఫెయిల్డ్ కూడా మేము న్యాచురల్ ట్రై చేసుకోమంటాం తర్వాత. అవును చెప్పారు, దే ట్రైడ్ ఫర్ IUI ఆల్సో అంట. ఓ మీది ఐయుఐ కూడా అయిపోయింది. అదే సో కొన్నిసరి ఏది ఫెయిల్ అవుతే కూడా న్యాచురల్ ట్రై చేసేది మీ రైట్ అమ్మా. కాజల్ డోంట్ వరీ, అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అని మనకు డయాగ్నోజ్ అయింది. సో అన్నీ ట్రై చేశారు. ఐవీఎఫ్లో చాలామందికి ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, డోంట్ వరీ. ఓకే, యాజ్ ఎ డాక్టర్ అండి మేము ఇక్కడ పేషెంట్ చూస్తున్నప్పుడు తనకెంత ప్రెషర్ ఉంటుంది ఫ్యామిలీలో కూడా మేము చాలా గమనిస్తాం. బట్ దిస్ ఈజ్ ద టైమ్ ఫ్యామిలీ సపోర్ట్ ఇంపార్టెంట్ ఫర్ హర్. అంటే విత్ హర్ స్ట్రెస్, ఫ్యామిలీ స్ట్రెస్ అంటే అగైన్ ఇట్ బికమ్స్ వెరీ నెగటివ్ అనమాట. సో ఓకే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాము, బట్ ఫ్యామిలీ సపోర్ట్ ఆల్సో ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ థింగ్ బయట జనాలకి ఏంటి అన్నది తెలియదు మేడం. ఇక్కడికి వచ్చేదాకా మేము కూడా అట్లనే చిన్నగా కొంచెం ఎక్కడో మనసులో ఏదో భయం ఉన్నింది. కాకపోతే ఇందాక మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు, చాలా క్లీన్ గా అనిపించింది నాకు. ఎక్కడ బయట ఏదేదో చెప్పుకుంటారు, సో ఇట్లా అని చెప్పేసి మేము కూడా ఎక్కడో భయపడుతుంటాము. సో ఆ భయం అయితే ఎక్కడా లేదు నాకు. ఇక్కడికి వచ్చి కనుక్కునేదాకా తెలియదు, వాళ్ళకి కూడా తెలియదు కదా. సో అండ్ బయట చాలా ప్రెగ్నెంట్ లేడీస్ కూడా ఉన్నారు. సో అదే మేము కూడా ఇక్కడ పిల్లలు లేక బాధపడే వాళ్ళని చూస్తాం. మన దగ్గర ట్రీట్మెంట్ అయ్యి ప్రెగ్నెన్సీ వాళ్ళని కూడా నువ్వు చూసావు కదమ్మా, వాళ్ళతో మాట్లాడితే కొంచెం కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతుంది. సో ఎండ్ ఆఫ్ ద డే యావరేజ్గా సక్సెస్ రేట్ 65 to 70%. మనకు కాన్స్టెంట్గా 70 వస్తుంది. బట్ చాలామంది ప్రాబ్లంతో ఉన్న వాళ్ళు బేబీతో వెళ్తారు. బీ పాజిటివ్, వీ నీడ్ యోర్ పాజిటివ్ ఆల్సో, బికాజ్ ఈ ట్రీట్మెంట్లో ఎంత పాజిటివ్ ఉంటే టుగెదర్ విల్ కమ్ అవుట్ ఆఫ్ దట్. ఐ విల్ బీ అ పార్ట్ ఆఫ్ యువర్ జర్నీ అండ్ హెల్ప్ యూ ఆల్ ది బెస్ట్. ఓకే, టేక్ కేర్. ఓకే, బై. సో IUI ప్రాసెస్ అన్నీ ఇక్కడే జరుగుతుందా? అవునవును. సో బేసికలీ ఇప్పుడు మీ రిలేటివ్ వచ్చారు కదా, తను కూడా ఐయుఐ ఫెయిల్ అయింది. యూజువలీ ఐయుఐ సక్సెస్ రేట్ మనం యావరేజ్గా ఒక 15 to 16%. ఐవీఎఫ్లో ఆల్మోస్ట్ 65-70 కదా, 15 to 16%. అండ్ కరెక్ట్ పేషెంట్స్కి ఐయుఐ చేయాలి. స్పర్మ్ చాలా తక్కువ ఉంటే ఐయుఐ చేస్తే ఫెయిల్ అవుతుంది. ఓకే, ఏజ్ 40 years తర్వాత ఐయుఐ చేస్తే కూడా ఫెయిల్ అవుతుంది. సో అది కరెక్ట్ పేషెంట్ చేస్తే మంచి సక్సెస్ రేట్ ఉంటుంది. సో ఐయుఐలో ఏం చేస్తాం, బేసికలీ హస్బెండ్ స్పర్మ్ని ప్రాసెస్ చేసి తన గర్భాశయంలో ఇన్సర్ట్ చేస్తాం. అది ఐయుఐ అనమాట. సో ఇక్కడ ఆండ్రాలజీ ల్యాబ్ ఇది ప్రాసెసింగ్ జరుగుతుంది. సో హియర్ So these are the containers that we counsel the patient, we check their ID, we give them specific ID which is given by hospital. So in this container we ask them to collect the sample. So there is a separate sample collection room which is provided to the మీకు వచ్చేటప్పుడు అవునవును. సో వైడ్ మౌత్ కంటైనర్ ఉంటుంది, ఎందుకంటే స్పర్మ్ స్పిల్ అవ్వకూడదు. కొందరికి ఏమవుతారంటే స్పిల్ అయిపోతే అది మళ్ళీ ఐయుఐకి మనకు స్పర్మ్స్ ఎక్కువ రాదు. సో వైడ్ మౌత్ కంటైనర్. ఈ కంటైనర్లో ఏంటంటే ఏది స్పర్మ్ అంటే స్పర్మిసైడల్ కంటైనర్స్ ఒకటి కొన్ని ఏమవుతుందంటే డై అయిపోతుంది స్పర్మ్. సో ఇది సేఫ్ అనమాట, అలాంటి కంటైనర్ అన్నట్టు. After collection of the sample, we are asked to take it in and we incubate in the incubator for certain period of time. ఓకే. సో దీంట్లో ఇంక్యుబేట్ చేస్తారు. ఇది నార్మల్ లైఫ్ అన్నట్టే అలా మెయింటైన్ అవుతుంది అనమాట. ఇంక్యుబేట్ చేస్తారు. యూ కెన్ పుట్ ఇట్ దేర్. Place the container for a certain period of time, nearly 20 to 30 minutes. It's recommended for certain processes that sperms has to go through. So after that is done, we would remove the container and we'll process it here in laminar airflow. This is completely sterile. So in order to maintain the sterility and avoid any kind of contamination, we do it here. సో ఇక్కడ మీరు గమనిస్తే లామినార్ ఎయిర్ ఫ్లో మూమెంట్స్ ఆఫ్ ఎయిర్ ఇలా బయటకు వెళ్తుంది. సో బయట ఎయిర్ రాదు. సో ఇట్ హ్యాస్ ఎన్ ఇన్బిల్ట్ సిస్టమ్, ఫిల్టర్స్ ఉంటుంది. సో ఆల్ ఇంప్యూరిటీస్ వెళ్తాయి. సో దిస్ ఈజ్ అ వెరీ అంటే ఫర్టైల్ ప్లేస్ అనమాట. ఏమి ఇంప్యూరిటీస్ ఉండదు. ప్రాసెస్ చేయడానికి లామినార్ ఫ్లో ఇంపార్టెంట్. ఇక్కడంతా ప్రాసెస్ చేసి తర్వాత సో యూ ఎక్స్ప్లెయిన్ మా ప్రాసెస్ హౌ దే టేక్. Sure. So here for IUI, for best results, we use latest techniques. We can use technique called DGC, density gradient, or we can use microfluidics as well. That will give us better results, better sperms, and can increase the probability of success. సో బేసికలీ అండి ముందు మేబీ ఈ కొత్త ప్రాసెస్ ఇది చూస్తుంటే మీరు
మైక్రోఫ్లూయిడిక్ చిప్ అంటాం. ఓకే. ఇది రీసెంట్ జస్ట్ 8 months to 1 year నా ఇండియాలో ఇది జస్ట్ చిప్ అనమాట, మైక్రోఫ్లూయిడిక్ చిప్ అన్నట్టు. ముందు స్పర్మ్ ఇచ్చిన శాంపుల్ అన్ని ఈ సెంట్రిఫ్యూజ్ ఓపెన్ అందులో దీంట్లో ముందు దిస్ వాజ్ ఓల్డ్ టెక్నాలజీ. ఈ సెంట్రిఫ్యూజ్లో వేసి సెంట్రిఫ్యూజ్లో రొటేషన్ అవుతుంది స్పర్మ్స్. రొటేషన్ అవుతా అంటే ఆల్మోస్ట్ హౌ మెనీ మినిట్స్ యూ కీప్ ఇట్ ఫర్ 12 minutes. సో 12 minutesలో హై స్పీడ్లో రొటేషన్ అయ్యి స్పర్మ్ కింద అక్యుములేట్ అవుతుంది. ఇలా యూ షో ద కంటెంట్. ఓకే ఓకే. సో రొటేషన్ అయ్యి ఇక్కడ ఇక్కడ డ్రాప్లెట్స్. All this is impurities, any kind of contamination that can be present in the sample is segregated and the best sample is being palleted down here. సో ఇది ముందు ఈ టెక్నాలజీ చేసేవాళ్ళు. సో దాని తర్వాత శోధిస్తున్నాను. ఇప్పుడు నార్మల్గా ఏమైందంటే ఆ రొటేషన్లో డిఎన్ఏ ఫ్రాగ్మెంట్ హై ఉంటుందని టెక్నాలజీ మారుతూ ఉంటుంది కదా. సో సక్సెస్ రేట్ ఏంటి, ఇది 10% 15% ఉంది. సో ఈ మైక్రోఫ్లూయిడ్ చిప్లో ఏంటంటే ఈ ఇంత రొటేషన్ ఏం ఉండదు. రా శాంపుల్ని ఇన్లెట్ అని ఉంటుంది, రా శాంపుల్ స్పర్మ్ని ఇక్కడ వేస్తారు. తర్వాత జస్ట్ ఇంక్యుబేటర్లో పెడతారు. జస్ట్ ఒక 30 minutes పెడితే ఇది ఫిల్టర్ జాలీ లెక్క. ఆల్ బ్యాడ్ స్పర్మ్స్ గోస్ టు వన్ ప్లేస్, గుడ్ హెల్తీ మొటిలిటీ స్పర్మ్ అవుట్లెట్లో వచ్చేస్తాయి. సో ఈ క్యాథెటర్ దిస్ ఓపెన్ షో బెటా, ఓపెన్ అండ్ షో. ఈ క్యాథెటర్లో తీసి అవుట్లెట్ నుంచి డ్రా చేస్తారు స్పర్మ్ శాంపుల్. దిస్ ఈస్ ద ఐయుఐ క్యాథెటర్. సో ఇది ఐయుఐ ప్రాసెస్ అండి. పేషెంట్ లోపల ఉన్నారు. ఓకే. ఇది యూరిన్ బ్లాడర్ అనమాట. స్కాన్లో ఇలా డార్క్గా కనిపిస్తుంది. ఇది యూట్రస్ అన్నట్టు. ఇప్పుడు మనం అక్కడ స్పర్మ్ ప్రాసెస్ చేసాం కదా, ఇట్ ఈస్ ఇక్కడ క్యాథెటర్ కనిపిస్తుంది కదా, ఇక్కడ వరకు వచ్చింది. ఇది యూట్రస్ అనమాట, గర్భాశయం. సో ఐయుఐ ప్రాసెస్. పేషెంట్ ఉందమ్మా, మీకు ఏం పెయిన్ అవ్వట్లేదు కదమ్మా? సో డోంట్ వరీ అమ్మా, జెంటిల్గా చేస్తాము. జస్ట్ రిలాక్స్ అమ్మా. ఓకే. యా చూడండి, ఇక్కడ లోపల వెళ్తుంది చూడండి, కదులుతుంది కదా. డాక్టర్ ఇన్సర్ట్ మా. ఇక్కడ చూడండి, ఇది వెళ్తుంది అనమాట. ఇట్స్ గోయింగ్. సో ఇట్ గోస్ ఇలా వెళ్ళి ట్యూబ్స్కి వెళ్తాయండి, బోత్ యూట్రస్లో వెళ్ళి. సో ఇది ఐయుఐ ప్రాసెస్ అనమాట. సో చాలామంది ఇది చేసిన తర్వాత రెస్ట్ తీసుకోవాలని అడుగుతారు. అవును. జస్ట్ 10 minutes చాలు. 10 minutes జస్ట్ రెస్ట్ తీసుకుంటే. ఆఫ్టర్ ప్రొసీజర్ ఆల్సో వాళ్ళు లైక్ ఎప్పుడు చాలా ఎక్కువ బెడ్ మీద ఉండాలి, అలాంటివన్నీ ఫాలో అవ్వాలి. చాలా మంది చెప్తారండి. యాక్చువల్లీ ఫర్టిలిటీ ప్రాక్టీస్లో రెస్ట్ అనేదే ఉండదు. ఐ ఆల్వేస్ టెల్ ఆఫీస్ ప్రొసీజర్ లెక్క ఐయుఐ చేసి 10 minutes తర్వాత జాబ్కి వెళ్ళిపోవచ్చు. దే షుడ్ యాక్చువల్లీ ఫర్గెట్ ఇట్. ఎందుకంటే ఇది పెయిన్లెస్ ఆఫీస్ ప్రొసీజర్. చేసిన తర్వాత జాబ్ అన్నీ చేసుకోవచ్చండి. ఓకే. సో డోంట్ వరీ అమ్మా, లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. మంచిగా అయింది ఐయుఐ. ఓకేనా? ఓకే. ఇప్పుడు మనం నెక్స్ట్ ఐవీఎఫ్ థియేటర్కి వెళ్తామండి. ఐయుఐ ఇప్పుడే చూశారు కదా, నెక్స్ట్ ఐవీఎఫ్ ప్రాసెస్ అనమాట. సో బాగున్నారమ్మా? ఓకే. ఏం నాన్న, ఇలా ప్రెగ్నెన్సీ వచ్చింది కదా? 3 months. వెరీ గుడ్. అదే మా ప్రాసెస్లో. సో ఐవీఎఫ్ ఐవీఎఫ్. ఓకే. సో 3rd month అనమాట. సో ఎన్ని ఇయర్స్ అమ్మా పెళ్ళి అయ్యి? 10 years. సో 10 years తర్వాత యూజువలీ 10 years అవుతాయండి. ఒక్కొక్కసారి కొందరు చిన్న టాబ్లెట్స్ మెథడ్ ఐయుఐ కూడా ట్రై చేస్తాము. బట్ యూజువలీ అన్ని ఇయర్స్ తర్వాత చిన్న ప్రాసెస్లో పెద్దగా ప్రెగ్నెన్సీ రాదు. సో అదే మీరు సజెస్ట్ చేస్తారు కదా, దేనికి వెళ్ళాలి ఏంటి? అవును. సో వీఆర్ వెరీ హ్యాపీ. సో స్కాన్ అయిందమ్మా, హార్ట్ బీట్ అన్ని చూసారా బేబీది? ఇక్కడ దూరం నుంచి వస్తారా మీరు? ఓకే. సో ఫస్ట్ అటెంప్ట్లోనే అయిందా మీకు? ఓకే, వెరీ నైస్. సో చూసావా, భయపడొద్దు, నీకు కూడా ఫస్ట్ అటెంప్ట్లో అయిపోతుంది. ఓకే. ఇక్కడ ఐవీఎఫ్ ల్యాబ్ అన్నమాట. ఓకే. సో ఇది ల్యాబ్ అండి. ఇదంతా మనకి ఇన్పేషెంట్ అన్నట్టు, అది అవుట్ పేషెంట్. సో ఇక్కడ వచ్చే ముందు మొత్తము ఇక్కడ స్టెరైల్ కొంచెం ఉంటుంది. సో ఐవీఎఫ్ ల్యాబ్కి వెళ్ళేటప్పుడు నోబడీ ఈజ్ అలౌడ్ ఇన్సైడ్. అది ఎందుకంటే చిన్న బేబీస్ చూపించాను కదా, అవన్నీ స్టోర్ చేయటం. సో
ఇది ఐవీఎఫ్. ఇదా? ఇది లోపల నుంచి మనకి యూజువలీ స్లిప్పర్స్ అన్ని బయట పెట్టాలి అండ్ దెన్ ఇంకా ఇన్సైడ్ వెళ్ళటానికి గౌన్స్ చేంజ్ చేసుకొని వెళ్ళాల్సి వస్తుంది. సో ఇక్కడ మేము యూజువలీ చాలా రిలాక్స్డ్ ఎన్వైర్న్మెంట్ ఉండాలి. వీ టెల్ దెమ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ నాట్ ఓన్లీ పేషెంట్స్ అండ్ ఈవెన్ యాజ్ అ డాక్టర్ మేము కూడా రిలాక్స్గా ఉండాలి, ఎందుకంటే ఒక ప్రొసీజర్ జరుగుతుంది కదా. సో ఐ ఆల్వేస్ టెల్ కొంచెం మెడిటేషన్ టెక్నిక్స్ ఇంపార్టెంట్ ఉంటుంది. ప్లీజ్ కమ్. మీరు చెప్పారు కదా టెంపుల్ అని, ఇప్పుడు ఆ టెంపుల్ లోపల వెళ్ళబోతున్నామా? అవునండి. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఓపీయూ థియేటర్. ఫర్టిలిటీలో మనము ఏంటంటే ఎగ్ పికప్ అనేది ప్లస్ బేబీ పెట్టేది ఇక్కడ ఈ థియేటర్లోనే చేస్తాం. ఎన్నో థౌజండ్స్ ఆఫ్ కపుల్స్కి ఈ థియేటర్ నుంచి పిల్లలతో వెళ్ళారండి. మీకు చూపిస్తాను అన్నమాట. ఫస్ట్ టైం నేను చూడడం, నాకు కూడా చాలా ఆత్రంగా ఉంది. ప్లీజ్ డూ కమ్. యా. ఇన్సైడ్. మీరు రిలాక్స్ ఉండండి అమ్మా. సో పేషెంట్ కాన్ఫిడెన్షియాలిటీ కోసము నేను పేషెంట్ని యూజువలీ మనము ఇచ్చేస్తామండి. సో ఎగ్ పికప్ అనేది ఒక ప్రాసెస్ అన్నమాట. సో పేషెంట్కి మత్తు ఇచ్చేసి పెయిన్ లేకుండా ఎగ్ తీయటం జరుగుతుంది. సో ఇది ఎగ్ పికప్ థియేటర్ అన్నట్టు. ఇక్కడ మేము 2 tables పెట్టాం. అంటే ఒక్కొక్కసారి ఎక్కువ పేషెంట్స్ ఉంటే మనకి టైం సేవ్ అవుతుంది కదా. సో ఇది థియేటర్ ప్లస్ ఇక్కడ అనస్థీసియా మెషిన్, అనస్థీసియా ఇస్తారనమాట. ఇది ఆపరేటస్, పేషెంట్కి మత్తు ఇవ్వాలి కదా పెయిన్ లేకుండా. అవునవును. సో ఆ ప్రాసెస్ మీకు జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. సో ఇది రెడీ పెట్టడానికి మనం వచ్చేటప్పుడు యాక్చువల్లీ టోటల్ స్టెరిలిటీలో ఉండాలి. సో ఈ ఏరియాని ఎవరు ముట్టుకోకూడదు, వెరీ స్టెరైల్ అనమాట. హ్యాండ్ వాష్ చేసే రావాలి. హ్యాండ్ వాష్ చేసి మనము అంతా క్లీన్ చేసుకొని ఈ ప్రాసెస్ చేస్తామన్నమాట. సో ఇది చేసిన తర్వాత ఇప్పుడు పేషెంట్ మత్తులో ఉంటారు, పెయినే ఉండదు అనమాట. సో ఎగ్ పికప్ అనేది ఒక ప్రాసెస్ అనమాట. సో ఇది నీడల్ అనమాట అండి. ఇది స్కాన్ ప్రోబ్ అన్నట్టు. ఈ స్కాన్ను మనం గర్భాశయం లోపల ఇన్సర్ట్ చేస్తాము. సో నీడల్ గైడ్ ఉంటుంది. ఇది ఎగ్ పికప్ నీడల్. దీనికి నీడల్కి ఒక ఇన్లెట్ అనమాట. పేషెంట్ గర్భాశయం లోపల ఇన్సర్ట్ చేసి చిన్నగా, పెయిన్ ఏమి ఉండదు, స్మాల్ మెల్లగా. సో ఇలా ఈ పైప్స్లో ఇది అక్యుములేట్ అవుతుంది అన్నట్టు. ఓకే ఓకే. ఇదంతా అక్యుములేట్ అయ్యి మనం సక్షన్ కనెక్ట్ చేస్తాం. సో సక్షన్ మెషిన్ ఉంటుంది. సక్షన్ కనెక్ట్ చేసి ఈ ప్రోబ్ ద్వారా ఇలా స్కాన్ లోపల వెళ్ళి ఎగ్ పికప్ అని జరుగుతుంది. సో తర్వాత బేబీ అనేది ఇది చేసిన తర్వాత ఈ ట్యూబ్స్లో ఇది కనెక్షన్ ఉంటుంది. మేము జస్ట్ చూపిస్తున్నాము. కనెక్ట్ టు ద ట్యూబ్ నవ్వుతా. ఇది మనకు అక్యుములేట్ అవుతుంది అనమాట. దీంట్లో మనం కనెక్ట్ చేస్తాం. ఇలా కనెక్ట్ చేసి ఈ ట్యూబ్స్ లోపల ఎగ్ వెళ్తాయి. ఓకే. దీంట్లో సో సక్షన్ ఉంటుంది, దీంట్లో ప్రెషర్. సో ఈ నీడల్ నుంచి ఈ ప్రోప్ తీసుకోమా, పట్టుకో. జస్ట్ చూపించటానికి ఈ నీడల్ నుంచి ఇక్కడ ఎగ్ కలెక్ట్ అవుతుంది. ఇది కలెక్ట్ అయిన వెంటనే యాక్చువల్లీ ఈ టెంపరేచర్ హోల్డర్ 1 minute కూడా టెంపరేచర్ డిఫరెన్స్ ఉండకూడదు. అంటే ఈ దాంట్లో ఇలా తీసి మనం చేస్తామన్నమాట. సో ఇట్ గోస్ టు వెళ్ళి ఇచ్చేనా తీసుకొని వెళ్ళి మన ల్యాబ్లో. సో ఇలా పాస్ బాక్స్ ఉంటుంది. ఓకే. ల్యాబ్ అనమాట. ఐ టోల్డ్ యు నో బేబీ ఈస్ క్రియేటెడ్ హియర్. ఒక లైఫ్ ఇదనమాట. లైఫ్ ఇక్కడ పుడుతుంది అన్నట్టు. సో ఇదంతా టెక్నాలజీ అండి. ఇది మనము గమనిస్తే ఏమవుతుందంటే ముందు ఒక 20 years బ్యాక్ ఐవీఎఫ్ సక్సెస్ రేట్ జస్ట్ 18 to 20% ఉంది. ఇప్పుడు 65-70 కూడా చూస్తున్నాం. ఎంత టెక్నాలజీ వల్ల. అండ్ హెల్త్ ఆఫ్ ద బేబీ సేఫే అనమాట అండి. బేబీకి ఏముండదు. ఇప్పుడు తీసిన ఎగ్ తను చూపిస్తారు. జస్ట్ షో ద ఎగ్స్. అక్కడ నుంచి వచ్చినాక ట్యూబ్స్ ఇక్కడ స్క్రీనింగ్ అవుతుంది. ఓకే ఓకే. సో దీంట్లో స్క్రీన్ చేసి ఇక్కడ పెట్టి ఫ్లూయిడ్ పూర్తి ఇక్కడ చెక్ చేసినప్పుడు కనపడుతుంది. అక్కడ స్క్రీన్ లో తెలుస్తుంది. ఓకే ఓకే. సో ఇట్లా ఒక స్క్రీనింగ్ చేసిన తర్వాత ఇలా కనపడుతుంది. ఓ యు కెన్ చూడండి. అదంతా ఎగ్స్. ఇది ఎగ్స్. ఓకే ఓకే. సో ఇలా కనిపిస్తుంది. ఈ పేషెంట్కి 1 2 3 4 5 6 7. సో 10లో 7 అన్నట్టు ఆల్మోస్ట్. సో మేబీ తనకి
10 ఉంది. సో 7 eggs యూజువలీ వచ్చేస్తుంది అనమాట. పేషెంట్ వాళ్ళ ఐడి ఉంటుంది, వాళ్ళ ఐడి కార్డ్ యాక్సెస్ పెడతారు. సో ఇక్కడ డిస్ప్లే అవుతుంది వాళ్ళ ఐడి. సో ఇక్కడ కూడా మేము ట్యాగింగ్ చేస్తాము, ఆర్ఐ ట్యాగింగ్. అదే నేను ఆర్ఐ విన్నాను కదా, ఇప్పుడు ఎగ్ తీసిన ఎగ్ ఒక్కొక్కసారి 2-3 పేషెంట్ తీస్తాం. అవునవునవును. సో వాళ్ళ మిక్స్అప్ అవ్వకుండా మిస్ మ్యాచ్ అయినా ఇక్కడ మాకు తెలిసిపోతుంది, ఓకే అలర్ట్ వస్తుంది, సౌండ్ వస్తుంది. సో ఆర్ఐ విట్నెస్ సిస్టమ్ అండి, బార్ కోడ్ ఉంటుంది ఓకే ఎవ్రీ పేషెంట్ కి, బార్ కోడ్ అనమాట. సో వాళ్ళ బార్ కోడ్ పెడితేనే వాళ్ళ ఎగ్స్ బయటకు వస్తుందండి. సో మిక్స్ మ్యాచ్ అనేది 0%, 0 హ్యూమన్ ఎర్రర్స్ అనమాట. సో ఆర్ఐ విట్నెస్ సిస్టమ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఏం చేయలేము, ఒకటే ట్యాగ్ తో ఒకటే సర్చ్ చేయొచ్చు, వేరే పేషెంట్ చేయడానికి వీలు ఉండదు. ఛాన్సే ఉండదు. సో పీపుల్ నీడ్ నాట్ వరీ అట్ ఆల్ ఈ ఆర్ఐ విట్నెస్ ఉండడం వల్ల. సో వాళ్ళది వాళ్ళకే వెళ్తారు. చాలా మందికి మేము మా దగ్గర తీసుకుంటారు, ఎవరికి ఇచ్చేస్తారో లేదా ఇంకేదైనా చేసేస్తారో, అలా చాలా డౌట్స్ ఉంటాయి కదా. అలాంటివన్నీ జరగకుండా మీరు చాలా చక్కగా మెయింటైన్ చేస్తున్నారు. యాక్చువల్లీ మన ఆర్ఐ విట్నెస్ సిస్టమ్ యూజువల్ సెంటర్స్కి చాలా ఎక్స్పెన్సివ్ అండి. అంటే ఒక టెక్నాలజీ విల్ కమ్ విత్ ప్రైస్ కదా. నేను వి వాంట్ ఇట్ అని చేసి ఏపీ తెలంగాణలో ఆల్మోస్ట్ మేమే ఫస్ట్ టైం లాంచ్ చేసామన్నమాట. సో మన దగ్గర ప్రాసెస్ కంటిన్యూస్గా, ఇది ఓన్లీ గ్యామిట్ మిస్ మ్యాచ్ ఒకటి వెరీ ఇంపార్టెంట్. అదే కాకుండా మనకు బయట నుంచి ఎంబ్రియాలజిస్ట్ బేబీని ఎలా హ్యాండిల్ చేస్తున్నారు అది కూడా మానిటర్ అవుతుంది. సో వెరీ కేర్ఫుల్ అనమాట, బేబీని చాలా జెంటల్గా హ్యాండిల్ చేయాలి కదా. సో ఈ సిస్టమ్ వల్ల మానిటరింగ్ సిస్టమ్ అనమాట. సో ఎక్కడ కూడా ఎర్రర్స్ ఉండదు, సేఫ్టీ ఆఫ్ ద బేబీ. దీంతోపాటు నేను జిల్ట్రిక్స్ అన్నాను కదా, టెంపరేచర్ కంట్రోల్ అదన్నీ మానిటర్ చేస్తుంది అనమాట. ఇప్పుడు ఎగ్ తీసిన ఎగ్ నెక్స్ట్ స్పర్మ్ కూడా, బేబీ అంటే 50% విమెన్ 50% మేల్ కదా. సో మీరు అక్కడ చూస్తుంటే ఇదే చూడండి, మనము స్పర్మ్స్ ని రెడీ పెట్టుకున్నారు ఇప్పుడు ఇక్సీ చేయటానికి. ఇక్కడ స్పర్మ్ చూడండి ఎలా కదులుతుంది. అవునవును, నార్మల్ స్మాల్ ఫిషెస్ ఉంటాయి. అదే చూడండి స్పర్మ్స్ ఎలా కదులుతుంది, మీకు తెలుస్తుంది కదా. చూడండి ఎలా వెళ్తుంది స్పర్మ్స్. ఒకటి చాలా ఫాస్ట్ మూవింగ్ స్పర్మ్ కనిపిస్తుంది చూడండి, అది వెరీ గుడ్ సక్సెస్. దాన్ని పికప్ చేస్తారు ఎంబ్రియాలజిస్ట్. చూడండి ఎలా స్మాల్గా వెళ్తుంది. సో ఇది స్పర్మ్ అన్నమాట. సెలెక్షన్ కూడా ఉంటుంది. కొందరికి తక్కువ స్పర్మ్స్ ఉన్నప్పుడు అండి డిఫరెంట్ సెలెక్షన్ మెథడ్, నేను అక్కడ మైక్రోఫ్లూయిడిక్స్ అని చెప్పాను కదా, ఇక్సీలో కూడా ఏం చేస్తాము, ఈ స్పర్మ్ వేస్తే అబ్నార్మల్ అన్ని ఒక ప్లేస్కి వెళ్ళి నార్మల్ ఒక ప్లేస్కి వచ్చేస్తుంది. దాన్ని తీసి చేస్తే ఇంకా మనకు బెస్ట్ స్పర్మ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇదే కాకుండా పిక్సీ, చాలా రిఫైన్ టెక్నాలజీస్ ఉంటున్నాయండి. స్పర్మ్ సెలెక్షన్ మెథడ్ అని చెప్తాం. సో ఆ అడ్వాన్స్మెంట్ అన్ని వీ హావ్ పుట్ ఇన్ అవర్ ల్యాబ్. దట్ ఈస్ ద రీజన్ ఫర్ గుడ్ సక్సెస్ రేట్. సో ఇక్కడ అయిన తర్వాత ఏంటంటే చూడండి, అక్కడ చూసారు కదా ఎగ్ని, ఇక్కడ ఐ విల్ జస్ట్ షో యూ. ఇది ఎగ్ అన్నమాట, ఇది టోటల్ అండి. ఇక్కడ పోలార్ బాడీ కనిపిస్తుంది. సో 23 క్రోమోజోమ్ ఎగ్ అన్నట్టు అది. ఇక్కడ లోపల మీరు గమనిస్తే స్పర్మ్స్ తీసుకుంటారు. ఒక పిపెట్లో ఎగ్ని పెట్టుకుంటారు, ఒక దాంట్లో స్పర్మ్. ఎగ్ చూడండి ఎంత పెద్దగా ఉంది, స్పర్మ్ చూడండి ఇంత చిన్నగా ఉంది. ఇప్పుడు ఇక్సీ చేయటం జరుగుతుంది చూడండి, దాని లోపల ఇన్సర్ట్ చేస్తారు. ఇప్పుడు లోపలికి ఇక్కడ చూడండి, యూ విల్ సీ ఇలా దగ్గర ఆ షెల్ లోపల వెళ్ళారు. ఇప్పుడు చూడండి హౌ ఎగ్ లోపల స్పర్మ్ని కూడా లోపల డీప్గా గమనిస్తే అండి, దాని లోపల స్పర్మ్ ఇంజెక్ట్ చేస్తున్నారు. ఇంజెక్ట్ చేసి స్పర్మ్ని లోపల వదిలేసి చూడండి వెళ్తుంది. ఇప్పుడు ఇట్స్ గోయింగ్, యూ కెన్ సీ దట్. దే హ్యావ్ లెఫ్ట్ ద స్పర్మ్ అండ్ దే హ్యావ్ కమ్ అవుట్. సో ఇది యూజువలీ పిల్లలు లేక బాధపడే వాళ్ళకి కొన్నిసారి ఎగ్ లోపల స్పర్మ్ వెళ్ళదు. సో ఇప్పుడు 8 years 10 years మ్యారేజ్ అయ్యి లేదంటే ట్యూబ్స్లో ప్రాబ్లం ఉంటే అటువంటి వానికి బ్లెస్సింగ్ అండి. లిక్విడ్ నైట్రోజన్ -196 degrees స్టోర్ చేస్తాం ఈ బేబీ. -196. ఇది వీళ్ళు క్రయోలాక్స్ అని ఉంటుంది ఇక్కడ చూస్తే, దాంట్లో చూడండి లోపల మిగిలిన బేబీని స్టోర్ చేస్తారు. ఇప్పుడు 2 పెట్టేసి అలా స్టోర్ చేసి అలా ఫ్రీజింగ్ టెక్నిక్ అనమాట. దాన్ని ఒక పేషెంట్ ఉన్నారు రీసెంట్గా వచ్చారనమాట. 5 years బ్యాక్ వాళ్ళకి 6 babies వచ్చింది. 2 చేస్తే 1 single బాబు పుట్టాడు. దాని తర్వాత వాళ్ళు ఫ్రీజ్ చేసిన బేబీ 4 years తర్వాత మళ్ళీ పెట్టాం, మళ్ళీ ప్రెగ్నెంట్. సేమ్ థింగ్ యూ కెన్ యూజ్ ఇట్. వి కెన్ యూజ్ ఇట్. అలా ఎన్నాళ్ళు పెట్టొచ్చు?
ఐడియల్లీ 10 years వరకు పెట్టొచ్చు, Okay. బికాజ్ లా ప్రకారం 10 years వరకు పెట్టొచ్చు. బట్ ఐ ఆల్వేస్ సే ఒక పిల్లలు అయిన తర్వాత ఎక్కువ ఎంబ్రియోస్ ఉందనుకోండి 3 years 4 years గ్యాప్తో వచ్చేస్తే ఇట్స్ ఆల్వేస్ బెటర్ Good. కదా. Ah. అండ్ ఫర్ దెమ్ ఆల్సో ప్రెగ్నెన్సీ ఐడియల్లీ డెలివరీ అయ్యి రికవర్ అయ్యి 3 to 4 years ఇస్ గుడ్. Okay. సో ఇది ఫ్రీజింగ్ టెక్నిక్ అనమాట Okay. మిగిలిన బేబీస్. సో కొన్ని సిచ్యుయేషన్లో ఇది మన దగ్గర అడ్వాన్స్ టెక్నాలజీ అండి. Okay. నార్మల్ ఇంక్యుబేటర్కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. ఇది కే సిస్టమ్ అనమాట. Mhm. కే సిస్టమ్ అంటే ముందు ఎలా ఉండిందంటే ఈ బాక్స్ ఇంక్యుబేటర్ అక్కడ ఉంది కదా, Mhm. అన్ని ఎంబ్రియోస్ అందరిది దాంట్లో పెట్టేసేవాళ్ళు, ఎందుకంటే స్టోరేజ్ చేయటానికి కష్టం. ఈ కే సిస్టంలో ఒక్కొక్క కపుల్స్కి ఒక్కొక్క రూమ్ అనమాట. Mhm. ఇది ఒక పేషెంట్ది, ఇంట్లో ఒక పేషెంట్ది. సో ఐడి నెంబర్తో పాటు మనం దీంట్లో అన్ని రూమ్స్లో పెట్టేస్తాం. Okay. సో మళ్ళీ ఆర్ఐ విట్నెస్ ఉంది, మిస్ మ్యాచ్ అనేది 0% అనమాట. సో ఇది కూడా మేము రీసెంట్గా లాంచ్ చేసాము మన దగ్గర 1 year నుంచి కే సిస్టమ్. వీఆర్ వెరీ హ్యాపీ. ఇక్కడ ఒకే రూమ్ ఇప్పుడు తీస్తే అండి ఈ బేబీకి ఎఫెక్ట్ అవ్వదు. Hmm. దాంట్లో తీయంగానే ఒక బేబీ కాకుండా ఇంకొకటి కూడా ఎక్స్పోజ్ అవుతూ ఉంటుంది. సో దిస్ ఈస్ వెరీ గుడ్ టెక్నాలజీ. Okay. Okay. ఆల్ దిస్ So what this technology is called? ఇది ఇంక్యుబేటర్స్లోనే రిఫైన్డ్ ఇంక్యుబేటర్ కే సిస్టమ్. K system. Okay. అవును అవును. Okay. K system. యా ఓకే. ఐవీఎఫ్ గురించి మీరు చెప్పారు కదా, మాకు క్లియర్గా అర్థమైంది. తనకు కూడా చాలా అర్థమైందమ్మా కాజల్ టోటల్? ఓకే. తనకు కూడా- అంటే ఇంతకుముందు వేరే హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు కొంచెం నర్వస్నెస్ తోటి కొంచెం సైలెంట్గా ఉండేది. ఇప్పుడు చాలా క్లారిటీ వచ్చింది కాబట్టి ఆ క్లారిటీ తోటి కొంచెం సైలెంట్గా ఉంది. మీరు నెక్స్ట్ అపాయింట్మెంట్ ఎప్పుడు ఏంటి దాని గురించి చెప్తే. అదే యూజువలీ ఐవీఎఫ్ కమ్మా పీరియడ్ సెకండ్ డే రమ్మని చెప్తాం. ఆ టైం నుంచి 10 days డైలీ ఇంజెక్షన్స్ ఉంటాయి. ఏం పెయిన్ ఉండదు, స్మాల్ ఇంజెక్షన్స్. తర్వాత మత్తిచ్చి 12th day అలా ఎగ్ తీయటం జరుగుతుంది. సో పీరియడ్ సెకండ్ డే కాజల్ పీరియడ్ సెకండ్ డే రావాలి. సో వచ్చిన తర్వాత ఇంజెక్షన్స్ ఉంటాయి, అదన్నీ మీకు చెప్తాం. కొన్ని స్కాన్స్, బ్లడ్ టెస్ట్ ఉంటాయి. సో వి విష్ అండ్ హోప్ యూ బికమ్ మదర్ సూన్. ఓకే, గాడ్ బ్లెస్ యూ, ఆల్ ద వెరీ బెస్ట్. ఓకే, సో సెకండ్ డే తీసుకొని రండి. బట్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. అంటే చాలా మంచిగా చాలా క్లియర్గా అంటే మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. నేను అడగగానే ఒప్పుకుని మా వ్యూవర్స్తో కూడా షేర్ చేసుకున్నారు. బికాజ్ నేను ఎప్పుడూ ఆల్వేస్ ఏదో ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, నా వల్ల అయ్యేది నేను చేయాలి అని అనుకుంటూ ఉంటాను అనమాట. ఐ థింక్ త్రూ దిస్ చాలా మందికి చాలా ఇన్ఫర్మేషన్ మీ ద్వారా ఇచ్చానని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో లైక్ చాలామంది భయపడుతూ ఉంటారు కదా, లైక్ వెళ్తే ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందో ఏంటో అనేది. సో అలా భయపడకుండా పెయిన్లెస్ అండి, ఇట్ ఈస్ వెరీ ఈజీ. సక్సెస్ రేట్ కూడా ఇప్పుడు విత్ అడ్వాన్స్ టెక్నాలజీ చాలా ఉంది అని చాలా చెప్పారు. సో ఐ థింక్ తినతో పాటు చూస్తున్న చాలా వాళ్ళకి అంతే కాన్ఫిడెంట్ వచ్చింది అనుకుంటున్నాను. సో వాళ్ళందరూ కూడా ఇక్కడ 49కి వస్తారనే అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. లెట్స్ హోప్. సో మీరు ఏదైనా మా వ్యూవర్స్కి చెప్పాలి అంటే ప్లీజ్ చెప్పండి. ఐడియల్లీ అంటే యాజ్ అ డాక్టర్ నేను ఫర్టిలిటీ ఎక్స్పర్టే, బట్ జనరల్గా మేము డాక్టర్ ముందు ఒక మదర్ కూడా. ఐ ఆల్సో హ్యావ్ 2 kids అనమాట. సో నార్మల్గా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చేది ఎవ్రీ కపుల్ రైట్. సో ఈ మధ్య కాలంలో బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్ మనం చాలా టెక్నాలజీ ఉంది, బట్ మేము యాజ్ అ డాక్టర్ చెప్పేది న్యాచురల్గానే ప్రెగ్నెన్సీ అవ్వాలని. సో 30 years లోపల లేడీస్ ఏజ్లో ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ చాలా హై ఉంటుంది. డాక్టర్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. అండ్ వెయిట్ కూడా మరి ఒబేసిటీ కూడా బికాస్ ఆఫ్ సెడెంటరీ యాక్టివిటీస్, ఎంత కూర్చొని ల్యాప్టాప్లో వర్క్ చేస్తే కూడా మీకోసము అట్లీస్ట్ ఆల్టర్నేట్ డేస్ ఒక 10-15 minutes ఎక్సర్సైజ్ చేయటం, ఇవన్నీ చేస్తే న్యాచురల్ ఛాన్సెస్ హై ఉంటుందండి. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. సో థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ విత్ పేషెన్స్ ఈ వీడియో అంతా చూసి చాలా మంచిగా అర్థం చేసుకున్నారు అనుకుంటున్నాను. అండ్ ఆల్సో డాక్టర్ మీరు ఎవ్రీ ఇయర్ ఐ నో వెరీ వెల్ ఏదో ఒక సోషల్ వర్క్ అలా చేస్తూ ఉంటారు కదా. సో ఇప్పుడు నెక్స్ట్ మదర్స్ డే వస్తుంది. సో ఏదైనా మా వ్యూవర్స్ కోసం ఏదైనా ఉంటే చెప్తారా ప్లీజ్? యా షూర్ అండి. సో ఎవ్రీ ఇయర్ మేము ఎప్పుడు కొత్త టెక్నాలజీ లాంచ్ అయిన తర్వాత సక్సెస్ రేట్ కూడా ఇంపార్టెంట్. మీరు చూస్తుంటే వెరీ గుడ్ సక్సెస్ రేట్ మన దగ్గర లాస్ట్ కన్సిస్టెంట్గా 70% అబవ్ వచ్చిందండి సక్సెస్ రేట్. వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ ఈ సందర్భంగా ఈ అడ్వాన్స్ టెక్నాలజీ ఉన్నప్పుడు సర్వీస్ కూడా చేయాలని నేనే కాదు
టీమ్ అంటే వీ హ్యావ్ 22 డాక్టర్స్ అనమాట, కన్సల్టెంట్స్, ప్లస్ ఎంబ్రియాలజీ టీమ్ అండ్ 7 సెంటర్స్ అనమాట మన 49లో. ఆల్ డాక్టర్స్ పుట్ టుగెదర్ ఈ మదర్స్ డే నుంచి 1 month వరకు IVF ప్రాసెస్లో 20,000 డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నాము. సో డెఫినెట్లీ హై స్టాండర్డ్స్ కాంప్రమైజ్ చేయకుండా అదే అఫోర్డబుల్గా ఏమి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఎంతోమంది పిల్లలు లేక బాధపడే వాళ్ళు ఒక బండల్ ఆఫ్ జాయ్ బేబీతో వెళ్ళాలనే ఆశిస్తున్నాము. ఓ థ్యాంక్ యూ సో మచ్, సో నైస్ ఆఫ్ యూ. సో ఈ మదర్స్ డే సందర్భంగా ఒక మంచి ఆఫర్ ఇచ్చారు. థ్యాంక్ యూ. లెట్ ఎవ్రీబడి హూఎవర్ ఇస్ పర్స్యూయింగ్ మదర్హుడ్ షుడ్ బికమ్ మదర్ అండి. అండ్ థ్యాంక్ యూ, మీరు కూడా యూనో స్ప్రెడ్డింగ్ నాలెడ్జ్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. లాస్ట్ 2 years బ్యాక్ కూడా మేము ఇలాగే IVF ల్యాబ్ని చూపించిన తర్వాత ఎవ్రీ లేడీ ఈజ్ ఆ ఫియర్ అనేది వెళ్ళిపోయింది. సైడ్ ఎఫెక్ట్స్ లేదు, భయం ఏం పడాల్సిన అవసరం లేదని ధైర్యం వచ్చింది. యు ఆర్ ఆల్సో పార్ట్ టు స్ప్రెడ్ దిస్ జాయ్ అండి. థ్యాంక్ యూ. మేడం మీతో మాట్లాడినప్పుడు ఆటోమేటిక్ గా క్లారిటీ వచ్చేస్తుంది. ఎందుకంటే చాలా మంది డాక్టర్స్ దగ్గర కూర్చొని మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు అంటే జనరల్ గా సైంటిఫిక్ లాంగ్వేజ్ లో ఎక్కువ మాట్లాడతారు. అది అర్థం కాదు, మీరు అర్థమయ్యే లాంగ్వేజ్ లో మంచిగా వాడుక భాషలో చాలా చక్కగా తెలుగులో చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కాబట్టి చాలా కంఫర్ట్ గా అర్థం అవుతుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. రెండో రోజు తీసుకొని రండి, వీ విల్ స్టార్ట్ ద ప్రాసెస్. ఓకే ఓకేమా, ఆల్ ద వెరీ గుడ్ లక్. సో వ్యూవర్స్, మీ అందరికీ ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, మీ అందరికీ యూజ్ అయిందని అనుకుంటూ ఈ వీడియో ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. కీప్ సపోర్టింగ్ అస్, కీప్ లవింగ్ అస్. డూ సబ్స్క్రైబ్ టు మంజులా నిరుపమ్. లవ్ యూ ఆల్.